సెల్యూట్ అనంతపూర్ పోలీస్ అని రాత్రి బస్టాండ్ దగ్గర చప్పట్లు కొడుతున్నారు. సూపర్ సార్, మీరు బ్రహ్మాండంగా డ్యూటీ చేస్తున్నారని. నిజంగా ఈ విధంగా ఒక సంవత్సరం రోజులు డ్యూటీ చేస్తే అనంతపురంలో క్రైమ్ రేటు బాగా తగ్గిపోతుంది, గంజాయి బ్యాచ్ కూడా బాగా తగ్గిపోతుంది. ఇప్పటికే నిజంగా ఊపిస్తున్నారు అనంతపురం పోలీస్. శభాష్ అనంతపురం పోలీస్. నిజంగా రాత్రి ఒకడు ఇక్కడ చూడండి, గంజాయి మధ్యలో రాత్రి అర్ధరాత్రి కాడ పోలీసులు పాపం బాగా పహారా కాస్తున్నారు. వెహికల్ చెకింగ్స్ కావచ్చు, డ్రంక్ అండ్ డ్రైవ్ కావచ్చు, ప్రతిదీ కూడా క్షుణ్ణంగా ఎక్కడంటే అక్కడ పోలీస్ చెకింగ్ అయితే బాగా చేస్తున్నారు. ఎస్పీ గారికి కూడా ఈ సందర్భంగా చాలా ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే ఆయన కూడా స్వయంగా రాత్రిపూట ఎస్పీ గారు ఎప్పుడు వస్తారో ఏమో కూడా తెలియకుండా సడన్ సర్ప్రైజ్ చేస్తున్నారు. అందుకని పోలీసులు టెన్షన్గా డ్యూటీ బాగా చేస్తున్నారు. సూపర్ సార్, నిజంగా ఈ విధంగా చేస్తే ఇన్ని రోజులు ఒక ఎత్తు, ఇప్పటి నుంచి ఒక ఎత్తు అంటాం కదా, ఆ విధంగా జరుగుతుంది. రాత్రి వీడు గంజాయి తాగినాడు. పాపం వీడు చేసే పని ఏందిరా అంటే ఆ గుజరీ సామాన్లు అవి ఇవన్నీ ఏరుకొని దాన్ని అమ్ముకొని ఏదో 400-500 డబ్బులు వస్తే ప్రతిరోజు 150 రూపాయలు పెట్టి ఒక ప్యాకెట్ కొంటాడంట. వాడే చెప్పినాడు. గంజాయి ఎక్కడ దొరుకుతుంది ఏంటి అనేది పోలీసులు ఆరాధిస్తున్నారు. మొత్తం ఆ ముఠా అంతా కూడా గుట్టు రట్టు కాబోతుంది. ఈ అబ్బాయి పాపం పని చేసుకుంటున్నాడు అంటే వాడు అలవాటు పడిపోయినాడు. అంటే ఆ వ్యవస్థ ఎంత ఏ విధంగా తయారైందనేది ఒకసారి మనం చూడొచ్చు. నిజంగా బాధ వేస్తుంది. తల్లిదండ్రులు 5వ రోడ్డు అంట ఈ అబ్బాయిది. వాళ్ళు కూడా చాలా పేదరికంలో ఉన్నారు. అంటే వాడికి ఏదో విధంగా అలవాటు అయిపోయినాడు. వాడు ఇంకేం చేయలేము. అందులో వాడి దగ్గర ఒక సర్జికల్ బ్లేడ్ పెట్టుకున్నాడు అంటాడు. సర్జరీ చేస్తాం కదా బ్లేడ్, అలాంటిది. ఏం చేస్తారా అంటే గుజరీ ఏరుకుంటాడు, అవి అమ్ముకుంటాడు. రోజు 150 రూపీస్, ప్రతిరోజు 150 రూపాయలు గంజాయి కొనుక్కుంటాడు. వాడు ఇంత వస్తుంది. ఆ ప్యాకెట్ కూడా చూపించాడు. ఒకసారి చూడండి. అంటే ఎంత దారుణంగా ఉన్నామో. మనం ఏదో బెంగళూరులో అక్కడక్కడ జరుగుతుంది, ఎక్కువ డ్రగ్ కల్చర్ బెంగళూరులో ఉంది అని భయపడి పిల్లల్ని చాలామంది నాతో అన్నారు. బెంగళూరులో కొన్ని యూనివర్సిటీల్లో చేర్చాలంటే పిల్లల్ని 10th అయిపోయి ఇంటర్మీడియట్ చేర్చాలన్నా కూడా వామ్మో బెంగళూరా స్వామి వద్దు. దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులంతా చాలా డ్రగ్ కల్చర్ ఎక్కువైపోయింది. అక్కడ అమ్మాయిలు అబ్బాయిలు తేడా లేకోకుండా సిగరెట్లు, గాంజా, మందు ఈ విధంగా కర్ణాటకలో ముఖ్యంగా బెంగళూరులో ఎక్కువ ఉందని విన్నాం. కానీ అక్కడక్కడ ఇలాంటి మన అనంతపూర్లో కూడా అంటే ఈ మధ్య అయితే బాగా తగ్గింది అని చెప్పాలి. ఇక ముందు ఇలాంటివి లేకుండా గట్టి చర్యలు అయితే చేపడతారని ఆశిద్దాం. ఏదేమైనా సెల్యూట్ పోలీస్. ఇంకా ఎక్కడ ఎవరెవరు అంటారు చెప్పు సార్. నీతో పాటు ఎవరెవరు తీసుకున్నారు? ఇంకా తీసుకో. దూరం పోండి మళ్ళా. తీసుకో. తెచ్చుకున్నాను సార్. మామూలు యాప్ చెట్టు ఉంది సార్. బంగాడు అమ్ముతారు సార్. ఏ బంక్ లో? బంగాడు 150 పెట్టి ఏ బంక్? ఏ బంక్ సార్? మామూలు ఇట్లా మనము గిరింగ్ ఉంది సార్. తీసుకో. మామూలు సార్ సన్నది బంకుల్లో. అవును సార్. వాళ్ళ పేర్లు తెలుసా? పెళ్ళి సార్ అండి. ఎప్పటి నుంచి తెచ్చుకుంటున్నావు సార్? డైలీ పోతాం సార్. డైలీ తెచ్చుకుంటావా? అవును సార్. మాల్ ఎరగొండా కష్టం పడదాం సార్. నా సందేహం చూపిస్తాను సార్. నీకు ఎవరు అమ్ముతారో చూపిస్తావా? కనుక్కుంటావా సార్? కనుక్కోండి సార్. మీ చూపిస్తే కనుక్కుంటావా? తీసుకో. మళ్ళీ 1 లో చెప్పంలే. ఎంత తీసుకున్నావు? ఒక ప్యాకెట్ సార్? 150 సార్. ఒకటే ప్యాకెట్ సార్. ఎన్ని రోజులు వస్తుంది కదా సార్? రోజు అయిపోతుంది సార్. మళ్ళీ రేపు పోయి కొంటావా? మళ్ళీ కొంటాను సార్ పొద్దున్న. మళ్ళీ పొద్దున కొంటావా? అవును సార్. పొద్దున మళ్ళీ కొనుక్కుంటాను సార్. మాల ఎరుకుంటా సార్. ఈడ గుది షాప్ ఉంది కదా సార్. మాల ఎరుకుంటా సార్. నేను సరిగ్గా ఎరుకుంటా. మామూలుగా అన్ని డబ్బా రైతులు పన్నీళ్ళు సార్. ఏడు ఉంటారు సార్. సార్ ఏందో జరుగుతుందా సార్? 5వ రోడ్డు సార్. బాయ్స్ సార్. మన సార్ దిగే పోతుంది
పేరు ఏం పేరు అంటే బాయ్ శేఖర్ సార్. బాయ్ శేఖర్. నాన్న పేరు నాన్న పేరు వచ్చి మరప్ సార్. ఇంటూ ఎంఎస్ బాయ్ తీసుకో. అమ్మ పేరు అమ్మ పేరు వచ్చి నాగమ్మ. మీ నాన్న పేరు ఏం పేరు అన్నారు? బోయ శేఖర బాయ శేఖర. బాయ్ శేఖర్ సార్ నా పేరు. మీ నాన్న పేరు నారాయణ సార్. మీ అమ్మ పేరు అమ్మ పేరు నాగమ్మ సార్. ఎక్కడ ఫిఫ్త్ రోడ్లోనా? ఫిఫ్త్ రోడ్డా ఫిఫ్త్ రోడ్లోనా? ఫిఫ్త్ రోడ్లే సార్. ఫిఫ్త్ రోడ్డా? 5వ రోడ్ సార్. అనుకోండి సార్. ఫిఫ్త్ రోడ్ అంటే 5వ రోడ్లే సార్. ఎవరినో అడిగాను సార్. నేను తప్పు చేసిందని చెప్పుకోకండి. మీ కాళ్ళతో 5వ రోడ్లోనా? 5వ రోడ్డా ఫిఫ్త్ రోడ్డా? తీసుకో. తప్పు ఏమన్నా చేసింటే ఎన్ని ఉన్నాయి ఇక్కడ ప్యాకెట్లు? నాకే లేదు సార్. తమ్ముడు నీ దగ్గర ఎన్ని ఉన్నాయి ప్యాకెట్? ఇదే సార్. ఇంకా తీసుకోవాలి. ఇంకా తీ. చూసాను సార్. ఇదేం లేదు. సార్ నెట్టకాలు సార్. నెట్టకాలు బాయ్ నెట్టకాలు పేర్లు లేవా వాళ్ళకి? ఉన్నాయి సార్. ఏం పేర్లు వాళ్ళవి? బాయ్ నెట్టకాలు సార్. కలుసుకో సార్. నంబర్ సార్. చెప్పు వాళ్ళ నెంబర్ చెప్పు. బాయ్ నెట్టకాలు సార్.